భారత్లో ప్రతి ఏటా నేషనల్ సైన్స్ డే ఎప్పుడు నిర్వహిస్తాం? ఈ రోజునే నేషనల్ సైన్స్ డే ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక అసలు కథ ఏంటి వంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. భారత్లో నేషనల్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 28, బి. ఫిబ్రవరి 29. భౌతిక శాస్త్ర పరిశోధనలను ఓ మలుపు తిప్పిన రామన్ ఎఫెక్టును సివి రామన్ కనుగొన్నారు. 1928 ఫిబ్రవరి 28న ఆయన ఈ రామన్ ఎఫెక్టును ఆవిష్కరించారు. భౌతిక శాస్త్రంలో రామన్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం రామన్ ఎఫెక్టును కనుగొన్న రోజును నేషనల్ సైన్స్ డేగా భారత ప్రభుత్వం 1987లో ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన విశేష కృషికి 1930లో ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించింది. అప్పటి వరకు సైంటిఫిక్ ఇన్వెన్షన్లలో భారతీయులకు నోబెల్ ప్రైజ్ అందని ద్రాక్షే. సివి రామన్ ఆ ఘనత సాధించి సరికొత్త చరిత్రకు నాంది పలికారు. అంతేకాకుండా ఈ విభాగంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి కూడా సివి రామన్. ఏదైనా పారదర్శక పదార్థం గుండా కాంతి ప్రయాణించినప్పుడు ఆ కాంతి తరంగంలోని కొంత భాగం వచ్చే కాంతి తరంగం దిశకు విభిన్న దిశలో చెల్లాచెదురుగా పోతుంది. ఇది తరంగ దైర్ఘ్యం, శక్తిలో మార్పులకు దారితీస్తుంది. దీనినే రామన్ ఎఫెక్టుగా పిలుస్తారు. ఆ కారణంగానే సముద్రంలో నీరు బ్లూ కలర్లో కనిపించడానికి గల కారణాన్ని ఈ సిద్ధాంతం వివరిస్తుంది. సాధారణంగా ఆకాశం, సముద్రపు నీరు రెండూ బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఈ సిద్ధాంతం కనుగొనే వరకు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడమేనని నమ్మేవారు. అయితే ఇది సరైనది కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడం వల్లే సముద్రం నీలిరంగులో కనిపిస్తుందని రామన్ నిరూపించారు. అంతేకాకుండా పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్ ఎఫెక్ట్ ద్వారా వివరించారు. ఆయన కనుగొన్న ఈ రామన్ ఎఫెక్ట్ ఫోటాన్ కణాల ఫ్లెక్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ గురించి వివరిస్తుంది. ఏటా ఒక్కో థీమ్తో నేషనల్ సైన్స్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది ప్రపంచ సంక్షేమం కోసం ప్రపంచ సైన్స్ అనే థీమును తీసుకున్నారు. భారతీయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యం కోసం ఈ అంశం ఎంపిక చేశారు.